చిన్న విలేజ్ నుంచి వచ్చినప్పటికి కూడా ఏఐ తన లైఫ్ని మార్చింది. కవిత 21 డేస్లోనే ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నటువంటి ఒక చిన్న కోర్స్. ఏఐతో నిజంగానే ఎలాంటి మ్యాజిక్స్ క్రియేట్ చేయొచ్చు. 21 డేస్ మనకు జూమ్లోనే క్లాసెస్ ఇంట్లో కూర్చొని. ఎంత ఫీజు కట్టిండ్రు మీరు? నేను జస్ట్ 5,000 కట్టిన. ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక్క వీడియోకే 5,000 దాకా ఛార్జ్ చేస్తున్నా. చూసిండ్రా, ఒక్క 21 రోజుల కోసం కట్టిన 5,000 ఒక్క వీడియోతో వచ్చేసి. ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ చేసిన, చిన్న చిన్నగా రిప్ వీడియోలు. ఒక చనిపోయిన వ్యక్తి వచ్చి మనలో మాట్లాడితే ఎట్లా ఉంటది ఫంక్షన్స్ లా, మ్యారేజ్ యానివర్సరీ వీడియోస్. దేవరకొండలో వెరీ ఫస్ట్ పర్సన్ శిల్ప. ఎన్ని వీడియోస్ చేసింది ఇట్లా? ఒక 30-40 వీడియోస్ దాకా చేసిన. మా దాంట్లో కూడా చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు, 8th క్లాస్ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా నేర్చుకొని మంచిగా ఎర్న్ చేస్తుండు. సూపర్ ఏఐ అకాడమీ నేర్పిస్తుంది, జాయిన్ అవ్వచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ లేకుంటే వాళ్ళ మీద నమ్మకం ఎట్లా అనిపించింది? నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏఐ వచ్చిన తర్వాత చాలా వరకు ఉద్యోగాలు పోతాయి, లే ఆఫ్స్ ఉన్నాయి, జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు, ఇలాంటి బోల్డ్ అని నెగటివ్ కామెంట్స్ విన్నాం కదా. బట్ ఇప్పుడు నా ముందున్నటువంటి ఒక పర్సన్ ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చినప్పటికి కూడా ఏఐ తన లైఫ్ని మార్చింది. తన లైఫ్ని మార్చడమే కాదు, తన ఊర్లో ఒక మంచి మెమొరీస్ని క్రియేట్ చేస్తుంది. అంతకు ముందు ఉన్నటువంటి శాలరీ కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి లైఫ్ కావచ్చు, కంప్లీట్గా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం చాలా సింపుల్గా 21 డేస్లోనే ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నటువంటి ఒక చిన్న కోర్స్. ఏఐతో నిజంగానే ఎలాంటి మ్యాజిక్స్ క్రియేట్ చేయొచ్చు, హ్యూమన్ లైఫ్లో అవసరమైనటువంటి కొన్ని ఎమోషన్స్ని ఎంత ఈజీగా క్యాప్చర్ చేయొచ్చో చేసి చూపిస్తున్నటువంటి నేతాల శిల్ప మనతో పాటుగా ఉన్నారు. అండ్ తను నేర్చుకున్నటువంటి కోర్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి కోర్స్ కూడా చాలా సింపుల్గా 21 రోజుల్లో ఉంటుంది. అది కూడా రోజుకి 1 గంట నేర్చుకుంటే చాలు. ఇంట్లో కూర్చొని, ల్యాప్టాప్ అవసరం లేదు, సింపుల్ స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉండేటువంటి మొబైల్ ఫోన్తోనే కోర్సులో జాయిన్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా కూల్గా తను అనుకున్నటువంటి ఒక జాబ్ చేస్తున్నటువంటి శిల్ప మనతో పాటుగా ఉన్నారు. అండ్ తనకు కోర్స్ నేర్పించింది సూపర్ ఏఐ అకాడమీ. హలో శిల్ప, నమస్తే, ఎట్లున్నారు? బాగున్నాను మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను దేవరకొండ, నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ నుంచి వచ్చిన. ఈ సూపర్ ఏఐ అకాడమీ గురించి ఎట్లా తెలుసు మీకు? నేను యూట్యూబ్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ట్రై చేస్తున్నా. ఇప్పుడు నాకు చిన్నపిల్లలు, బయటికి వెళ్ళి ఎక్కడ ఏం వర్క్ చేయలేను. అందుకని నేను స్క్రోల్ చేస్తుంటే ఇది నిఖిల్ సార్ది వీడియో చూసిన, అంటే కవిత మేడంది చూసి ఇప్పుడు సూపర్ ఏఐ అకాడమీలో నేర్చుకుంటే ఇంట్లో కూర్చొని మనీ సంపాదించవచ్చు అని చెప్పి, ఆ మేడం కూడా మనకు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పింది. కాకపోతే మీ మేడమే ఇంత పర్ఫెక్ట్ ఉంది, ఈ మేడకి నేర్పించిన సార్ ఎవరు అనేసి సెర్చ్ చేస్తే నిఖిల్ సార్ది వచ్చింది మనకు. అప్పుడు వెంటనే నిఖిల్ సార్కి ఇన్స్టాలో మెసేజ్ చేసిన, ఎంపటే రెస్పాండ్ అయ్యి మనకు లింక్ పంపంగానే నేను ఎంపటే జాయిన్ అయిపోయినా. ఫీజు కట్టి 21 డేస్ మనకు జూమ్లోనే క్లాసెస్ ఇంట్లో కూర్చొని. మార్నింగ్ బ్యాచ్ అయినా 6 to 7 క్లాస్ టైమింగ్స్. మార్నింగ్ బ్యాచ్లో జాయిన్ అయిన 21 డేస్ తర్వాత సండే మనకు క్లాసెస్ ఉంటాయి, స్పెషల్ క్లాస్. అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా చేసినా సండే చెప్తారు. అది కూడా ఆన్లైనేనా? ఆన్లైనే. సండే 21 డేస్ అయిపోయినాక సండే మనకు క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ మనకు సపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది సార్ది ఛానల్. ఇప్పుడు మనకి ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. మనకు అందులో వాళ్ళ టీం కూడా మంచి రెస్పాండ్ అవుతూ ఉంటుంది, సార్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు. అంటే ఎలాంటి చాలా పేషెన్స్ ఉంటుంది సార్ కూడా. అంటే మనం ఊకే అడుగుతున్నా కానీ చిరాకు పడకుండా నిదానంగా అన్నీ చెప్తుంటారు. ఇప్పుడు విలేజ్లోంచి వచ్చి ఏఐ గురించి కోర్స్ నేర్చుకోవాలి, యూజువల్గానే ఒక టౌన్లు సిటీస్ ఇవన్నీ అంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, బోల్డ్ అంత ఖర్చు పెట్టేసి నేర్చుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. బట్ విలేజ్ నుంచి వచ్చి ఆన్లైన్లో కోర్సు నేర్చుకోవడం, దానికి డబ్బులు కట్టాలి, ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అప్పుడు? ఆ ఇంట్లో మా ఆయన సపోర్ట్ ఒక్కటి ఉంది. ఆయన ఎవరికి చెప్పలే, మా ఆయన ఒక్కనికే నేర్చుకుంటా అంటే సరే అన్నాడు.
ఎవరికి చెప్పకుండా జాయిన్ అయినా నా ఇంట్రెస్ట్ తోని. ఉమ్. మా ఆయన అమౌంట్ ఇస్తే కట్టేసి జాయిన్ అయినా. నన్ను చాలా మంది అన్నారు, ఈమె ఎప్పుడు మొబైల్లో స్టేటస్లు పెడతానే ఉంటది, చిరాకుగా రీల్స్ చూస్తుంటది. రీల్స్ అన్ని పిచ్చి పిచ్చి పెట్టుకుంటది, ఈమెకి ఏం పని లేదు అనేసి చాలా మంది అన్నారు. నా మొహం పట్టుకొని చాలా మంది అన్నారు, ఉమ్. నీకేం అసలు నీ స్టేటస్లు చూడలేకపోతున్నావు, ఎందుకు అట్లా పెడుతున్నావు అనేసి. కానీ నేను ఎవరిని పట్టించుకోకుండా నేను జాయిన్ అయినా. నేను ఎప్పుడైనా వాళ్ళకి సక్సెస్ అయ్యి చూపించాలనేసి ఒక్కటే నేను అనుకున్నా, సక్సెస్ అయ్యి చూపిస్తున్నా. ఏం పెట్టేది స్టేటస్ లో రీల్స్? ఇప్పుడు ఏఐ వీడియోస్ ఉంటాయి కదా, అవి క్రియేట్ చేసినవి పెట్టినా, ఇప్పుడు నేను మా హస్బెండ్ ఏదైనా కొత్తగా పోస్ట్ క్రియేట్ చేసి పెట్టినా, ఇప్పుడు రిప్ వీడియోస్ చేస్తున్నా, అవి ఏమన్నా పెట్టినా కానీ ఈమెకి ఏం పని లేదు, ఎప్పుడు ఏదో ఒక పెట్టుకుంటూనే ఉంటది అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అదే పని కదా, ఇంకేం పని కాదు, అదే పని కదా ఇక చేసేది. వాళ్ళు నన్ను అనడమే వాళ్ళకి పని, వేరే వాళ్ళకి. కానీ మీరు చేసేది కూడా అదే నేను పని. చేసేది అదే పని. అదే పని కాబట్టి అది కానీ చేస్తే వాళ్ళకి తెలియదుగా నేను దీంతో మనీ ఎర్న్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలియదుగా. ఈమె ఏదో టైం పాస్ కి ఏదో ఒకటి పెట్టుకుంటూనే వెళ్తది అన్నట్టు వాళ్ళ ఒపీనియన్. సో మరి నేను ఇంతకుముందు అడిగినట్టుగా విలేజ్లో లేకుంటే హైదరాబాద్లో ఇక్కడ అంటే బోల్డ్ అని ఏఐ నేర్పించే సెంటర్లు, ట్రైనింగ్ సెంటర్లు ఇవన్నీ ఉన్నాయి. అసలు నిజంగా ఆ నిఖిల్ సారు సూపర్ ఏఐ అకాడమీ నేర్పిస్తుంది, జాయిన్ అవ్వచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ లేకుంటే వాళ్ళ మీద నమ్మకం ఎట్లా అనిపించింది? ఎవరైనా ఉన్నారు చుట్టూ తెలిసిన వాళ్ళు? ఎవ్వరు లేదు. సార్కి ఇన్స్టాలో మెసేజ్ చేసిన, సార్ ఇలా నేర్పిస్తున్నారు కదా అనగానే సార్ ఎంపటే మనకు రెస్పాండ్ అయ్యి, అంటే చాలా మంది ఫేక్ ఉన్న వాళ్ళు మనకు రెస్పాండ్ గారు, ఏదో డబ్బులు కట్టించుకొని silent అయిపోతారు. వదిలేస్తుంటారు. అయితే నిఖిల్ సార్ నేను ఇన్స్టాలో మెసేజ్ చేయగానే మంచిగా ఎంపటే రెస్పాండ్ అయ్యిండు. మళ్ళా ఇలా జాయిన్ అవ్వండి అమ్మా మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్పిండు. మాట్లాడిన సార్కి మళ్ళీ వాళ్ళ టీం వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, మాట్లాడినా జాయిన్ అయినా. ఇంకా నాకు కూడా మంచిగా అనిపించింది. క్లాసెస్ ఎవరిని పట్టించుకోలే, ఎవరు ఏమనుకున్నా అనుకోని జాయిన్ అవుదాం, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా జాయిన్ అయ్యి ట్రై చేసిన. మంచిగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుంది. ఎంత ఫీజు కట్టిండ్రు మీరు? నేను జస్ట్ 5,000 కట్టిన. ఓకే, ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒక్క వీడియోకే 5,000 దాకా ఛార్జ్ చేస్తున్నా. చూసిండ్రా, ఒక్క 21 రోజుల కోసం కట్టిన 5,000 ఒక్క వీడియోతో వచ్చేసింది. రికవరీ ఉంటుందా, నిజంగా నేర్చుకుంటుందా లేదా, శిల్పాకి ఆ నాలెడ్జ్ వస్తుందా? దీంట్లో బోల్డ్ అన్ని యాప్స్ అనేవి ఉన్నాయి, అప్డేట్స్ అనేవి చాలా అవ్వాలి, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకున్నది అంతా కూడా మళ్ళీ వెనక్కి పోతుంది కదా. నాకు ఏదైనా సరే ఒకసారి ఏదైనా నేర్చుకోవాలని తపన ఉంటే అది ఎంత కష్టమైనా నేర్చుకుంటా, ఖచ్చితంగా నేర్చుకొని చూపిస్తా. శిల్ప ఏం చేసేది ఇంతకుముందు ఈ కోర్సులో జాయిన్ అవ్వకముందు? అంటే నేను బిఫోర్ మ్యారేజ్ నేను స్టాఫ్ నర్స్ చేసిన. అయితే ఇప్పుడు నాకు చిన్నపిల్లలు, చిన్నపిల్లలు పెట్టుకుని మన ఇంట్లో వాళ్ళని పట్టుకోనికి ఎవరు ఉండరు కదా, మళ్ళీ వర్క్ చేస్తే ఇంట్లో అంతా డిస్టర్బ్ అవుతుంది. ఎలాగైనా ఇంట్లో కూర్చొని నేను మనీ ఎర్న్ చేయాలనేసి నా గోల్ ఎప్పుడైనా. అట్లా ఇది సార్దే స్క్రోల్ చేస్తుంటే చూసి జాయిన్ అయ్యి ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ సాంగ్స్తో ట్రై చేసిన. అయితే మా విలేజ్లో ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఎమ్మెల్యే గారికి ఫస్ట్ ఆయన బయోడేటా మొత్తం కనుక్కొని ఆ సాంగ్ రూపంలో ఆయన దగ్గరికి చేర్చిన. నేను పోయేసరికల్లా సార్ దగ్గరికి వెళ్ళిన, మీకు ఒక సాంగ్ రాసిన అంటే సార్ నాకన్నా ముందే చూసిన అమ్మ బాగుందనేసి చెప్పిండు, నేను చెప్పముందుకే సార్. ఇప్పుడు అట్లనే మా విలేజ్లో మున్సిపల్ చైర్మన్ ఆమెకు ఒక సాంగ్ రాసిన. అందరు ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేసిన. సాంగ్తో స్టార్ట్ చేసినాక చిన్న చిన్నగా రిప్ వీడియోలు, ఒక చనిపోయిన వ్యక్తి వచ్చి మనలో మాట్లాడితే ఎట్లా ఉంటుంది ఫంక్షన్స్లా, అలా ఒక ట్రై చేసిన. మ్యారేజ్ యానివర్సరీ వీడియోస్ అలా చిన్న చిన్నగా ట్రై చేస్తూ వచ్చిన. అయితే ఇది ఎందుకు నేర్చుకున్నా అంటే, ఇప్పుడు హాస్పిటల్, ఇప్పుడు ఏఐ నేర్చుకో ముందుకు ఒక 2 months హాస్పిటల్లో వర్క్ చేసిన. ఆ సార్ నాకు జస్ట్ ఒక 8,000 ఇచ్చిండు. అది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు. మళ్ళీ ఫుడ్ అందులోనే తీసుకొని పోవాలి, బాక్స్ తీసుకొని ఇంకా అందులోనే ఉన్నా మొత్తం. అట్లా ఇది నెల మొత్తం చేస్తే ఇంత వస్తుంది, ఈ ఏది ట్రై చేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి అయితే ఒక అడుగేసి చూద్దాం అనేసి ట్రై చేసిన. ఇప్పుడు ఇంట్లో ఒక 1/2 hour కూర్చొని మొబైల్ పట్టుకున్నా నాకు అవి వెళ్ళిపోతున్నాయి. ఎంత టైం పడుతుంది ఒక వీడియో చేయాలంటే? ఒక 1/2 hourలో చేసుకోవచ్చు, 1/2 hour 1 hour అంతే. ఇప్పుడు పాటలు చేయాలి అంటే ఎంత టైం తీసుకుంటారు? ఒక 10 minutes 20 minutes అంతే. కాకపోతే మనకి ఆర్డర్ ఇచ్చిన పర్సన్కి వాళ్ళకి మంచిగా తగ్గట్టుగా రావాలి సాంగ్ అంటే మనం కొంచెం కష్టపడాలి, కొంచెం బ్యాక్గ్రౌండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేయాలి కదా, చెక్ చేయాలి. వాళ్ళకి నచ్చాలి కదా, ఫస్ట్ వాళ్ళకి పంపి ఎట్లా వచ్చింది నచ్చిందా అంటే, వాళ్ళకి నచ్చిందంటే ఒక ఎటుపోయి ఒక 1/2 hour అంతే, అంత కష్టం ఏమి ఉండదు. ఇప్పుడు నేను దీనికి మళ్ళీ ల్యాప్టాప్ కంప్యూటర్ అవన్నీ అవసరం, నేనైతే జస్ట్ ఈ మొబైల్తోనే ట్రై చేస్తున్నా.
అది కూడా మామూలు సింపుల్ మామూలు స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోనే. ఇది అట్టట్ట పనిచేస్తది. దాంతోనే ట్రై చేస్తున్నా. ఓకే. ఇప్పుడు సంపాదన బాగుంది కాబట్టి మీ ఆయనకి చెప్తే మళ్ళీ కొత్త ఫోన్ కొనిస్తాడు కదా. సిస్టమే తీసుకుందామన్న ప్లానింగ్‌లో ఉన్నాం. ఓకే. తీసుకుంటా అదే. ఇప్పుడు నేను నా మీద ఒక పాట రాయమంటే రాస్తాను. ఎంత టైం తీసుకొని రాస్తారు? ఒక 10 మినిట్స్. ఓకే. మీరు ఇప్పుడు దానికి కావాల్సిన ఫీడ్ చేసేయండి. మీ నేమ్‌తోని నేను చేసేస్తా ఎంబటే. ఒకసారి వినిపిస్తారు కదా, వినిపించండి మరి. వినిపిస్తా. దానికి ఫస్ట్ ఫీడ్ చేసేయండి, దానికి కావాల్సినవి ఏమి ఓకే. ఇస్తారో చేసేయండి. మీ పేరు కవితగా మేడం? ఆ, ఓకే. ఇప్పుడు ఒక్క సాంగ్‌కి మనం ఇట్లా క్రియేట్ చేసి ఎంత చార్జ్ చేసినా ఇస్తుర్రు. మంచి అంటే పొలిటికల్ వాళ్ళకి ఒక సాంగ్, ఇప్పుడు బర్త్‌డేస్‌కి ఇప్పుడు మీ హస్బెండ్‌కి మీరేదైనా మీ మెమోరీస్‌తో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ మెమోరీస్‌తోని ఒక సాంగ్ గూడా క్రియేట్ చేయొచ్చనమాట. ఉమ్. అట్లా ప్రతీదీ చేసి మనం అమౌంట్ ఎర్న్ చేస్తున్నాం. మీ ఊర్లో ఎంతమంది నేర్చుకున్నారు ఇప్పుడు ఏఐ? నేను ఒక్కదాన్నే నేర్చుకున్నా. ఇప్పుడు దేవరకొండనేనా ప్రాపర్, పక్కన ఏదైనా విలేజ్? ఆహా! దేవరకొండనే. ఇప్పటిదాకా అసలు కాలేజ్ స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎవ్వరు నేర్చుకోలేదు? నేర్చుకోలే. ఫస్ట్ టైం నేనే నేర్చుకున్నా. మా దేవరకొండలో. మండలమే అది, పెద్ద మండలమే. ఉమ్. కాకపోతే నాకు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ మీద నాకు ఫస్ట్ నుంచైనా ఇంట్రెస్ట్. ఓకే. దానివల్ల నేను నేర్చుకున్నా. ఇప్పుడు ఇప్పుడు వింటున్నాం బోల్డ్ అంతా ఏఐతో మనకి జాబులు పోతున్నాయి అనే దాంతో పాటుగా ఏఐతో బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఏఐతో బెదిరించవచ్చు, ఏఐతో ఒక మిస్లీడింగ్ వీడియోస్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి కదా. ఏఐని ఎట్లా మిస్యూజ్ చేసుకోవచ్చు అనేది ఇవన్నీ కూడా చెప్పిండ్రా నిఖిల్ సార్ మీకు? మాకు నిఖిల్ సార్ ఓన్లీ అలాంటివి ఏం చెయ్యొద్దు అనేసి మాకు ముందే చెప్పిండు. అయినా అలాంటి దాంట్లో గురించి మాకు ఎలాంటిది చెప్పలేదు. ఎంతున్నా మనకు మంచిగా పోయే దారే చూపించిండు. చెడు మార్గం అనేది చూపించలేదు. మామూలుగా అట్లా అవుతుంది అనేది అయితే తెలుసు కదా, ఎట్లా చేస్తున్నా అట్లా దాన్ని అవుతుంది మిస్యూజ్ అని తెలుసు చేస్తున్నారు. కానీ మా స్టూడెంట్స్కి ఇప్పుడు నిఖిల్ సార్ దగ్గర జాయిన్ అయిన బ్యాచ్కి అవి ఎలా యూజ్ చేస్తారు ఏంది అనేసి ఎవరికి తెలీదు. అంటే చెడు మార్గం అనేది చూపించలేదు మనకు. మేడం సాంగ్ రెడీ అయింది. ఓయ్. నీ నవ్వు ముత్యాలు నా గుండెలో జరాయి, నీ చూపు వెన్నెలై నా లోకమే మారాయి. కవిత కవిత నీ పేరే నా ప్రతి శ్వాస అయింది. నీ మాటల్లో తేనెలుంది, నీ మనసులో ప్రేముంది, నువ్వు నడిచే దారిలోనే నా జీవితమంతా ఉంది. నీ నవ్వు ముత్యాలు నా గుండెలో జరాయి, నీ చూపు వెన్నెలై నా లోకమే మారాయి. నీ నవ్వే నా ఉదయం, నీ ప్రేమే నా ప్రపంచం, నీ చెయ్యి పట్టుకొని నడిస్తే ప్రతి క్షణం స్వర్గమే అనిపిస్తుంది. కవిత నువ్వు ఉన్నంత వరకు నా కలలు చావు
ఇప్పుడు ఏంటి ఈ పాట నేను మా ఆయన పాడుకున్నట్ట దాన్ని మేము మళ్ళీ క్రియేట్ చేసుకోవాలా వీడియో లాగా? ఇప్పుడు జస్ట్ ఎవరన్నా మీకు సాంగ్ ఒక్కటే కావాలంటేనేమో జస్ట్ సాంగ్ చేసిస్తే వాళ్ళ ఫొటోస్ తో వాళ్ళు చేసుకోవచ్చు. మీరే వీడియో కూడా చేసేయండి అంటే కొంచెం దానికి ఎక్కువ ఛార్జ్ తీసుకొని నేను సాంగ్ వీడియో కలిపి చేసిస్తున్నా. మేము సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్ లో అవన్నీ పెట్టి చేసిస్తారు ఏ లొకేషన్ లో కావాలంటే ఆ లొకేషన్. ఇప్పుడు మీరు టెంపుల్ నుంచి కావాలి నాకు వీడియో అంటే మీరు టెంపుల్ కి వెళ్ళి వస్తున్నట్టుగా, లేకుంటే ఒక బీచ్ లో కావాలంటే బీచ్, ఎలాగైనా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను పర్సనల్ గా వచ్చి శిల్పాని అడిగితే నాకు చేసిస్తారు. ఇంకెవరికో కావాలి అని చేస్తే దాన్ని ఎట్లా మీరు చెక్ చేసుకుంటారు? వాళ్ళు నిజంగా ఆ పర్సన్స్ కోసం చేస్తున్నారా లేకుంటే దీన్ని మిస్యూజ్ చేస్తారా అనేది ఎట్లా మీరు చెక్ చేసుకుంటారు? అంటే జస్ట్ అంటే నాకు వచ్చిన ఇప్పటి వరకు అయితే సాంగ్స్ వీడియోస్, మ్యారేజ్వి, బర్త్డేవి, రిప్పు అంటే చనిపోయిన పర్సన్వి ఎలా అడ్వర్టైజ్మెంట్ అలాంటివే వచ్చినాయి ఇప్పటి వరకు నాకు. నేనైతే అలానే కంటిన్యూ. నాకు మిస్యూజ్ చేసేవైతే ఇప్పటిదాకా ఎవరు consult చేయలే. చేయలే. అలా ఎవరు చేయరనేసి నేను అనుకుంటున్నా. మొత్తం ఇప్పుడు ఈ దేవరకొండలో వెరీ ఫస్ట్ పర్సన్ శిల్ప. ఎన్ని వీడియోస్ చేసింది ఇట్లా? ఇట్లా నేను ఇప్పుడు ఒక 30-40 వీడియోస్ దాకా చేసిన. రోజు ఉంటున్నాయా లేకుంటే ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడే ఉంటుంటాయి ఎక్కువ. ఇంకా రిప్ వీడియోలు ఏమో ఇంకా నార్మల్ గా ఎవరు ఎప్పుడో తెలియదు కాబట్టి అవి వస్తున్నాయి. అవి ఎక్కువ నేను చేసిన దాంట్లో రిప్ వీడియోస్ ఎక్కువ చేసిన. ఎన్ని రోజులైంది కోర్స్ కంప్లీట్ చేసి? నేను మొన్న ఏప్రిల్ బ్యాచ్ లో స్టార్ట్ అయినా. సార్ దగ్గర జాయిన్ అయిన ఏప్రిల్ బ్యాచ్. మే, జూన్, జూలై ఇప్పుడు 2.5 months నుంచి మీరు ఇదే పనిలో ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీ వాట్సాప్ గ్రూప్ ఉంది, మీ బ్యాచ్ ని ఒక గ్రూప్ లో యాడ్ చేసిండ్రు కాబట్టి ఎంత మంది ఉన్నారు అందులో? ఇప్పుడు మా బ్యాచ్ లో ఇప్పుడు ఒక 200 మెంబర్స్ దాకా ఓన్లీ మా బ్యాచ్. మీ బ్యాచ్ లోనే 200 మంది ఉన్నారు. 200 మంది ఎక్కడి నుంచి ఉన్నారు? వాళ్ళందరితో వేరే వేరే దగ్గర నుంచి ఉన్నారు, ఎక్కడెక్కడో ఊర్ల నుంచి. అందరూ ఏమంటారు అంటే సిటీలో ఉండి, కొందరు పల్లెటూరులో నుంచి, ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో రెగ్యులర్ గా మీరు ఇంటరాక్షన్స్, ఫీడ్బ్యాక్లు ఇవన్నీ కూడా తీసుకుంటుంటారా? చెప్పినాగా సార్ది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది అనేసి, అందులో సార్ ప్రతిదీ పోస్ట్ చేస్తూనే ఉంటాడు ఏదైనా సరే. మీకు ఒక సార్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక బెస్ట్ కాంప్లిమెంట్, అప్రిసియేషన్ ఏంది మీ వీడియోస్ అన్ని ఇట్లా చేసి పెట్టిన తర్వాత? నిఖిల్ సార్ మెచ్చుకున్నారు, మంచిగా చేస్తున్నారు మేడం అనేసి. మీరు వచ్చి ఎప్పుడు అవార్డు తీసుకుంటారు అనేసి అడిగిండు కూడా. కాకపోతే నేనే ఇంకా టైం లేక పిల్లలతోని వెళ్ళలేదు. మన అవార్డు తీసుకునేది ఉంది అంటే మనీ ఎక్కువ ఎర్న్ చేసిన వాళ్ళకి కూడా సారు అప్రిషియేట్ చేయడానికి అవార్డ్స్ కూడా ఇస్తుంటాడు. అట్లా అందులో నేను కూడా ఒకదాన్ని ఉన్నా. సార్ అడిగిండు ఎప్పుడు వస్తారు మేడం అని, కాకపోతే ఇంకా నేనే వెళ్ళలేదు. ఇప్పుడు శిల్ప పెళ్లికి ముందు ఒక స్టాఫ్ నర్స్ అని తెలుసు, మీ అత్త మామ ఏమో ఒక స్టాఫ్ నర్సే కదా, అట్లా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు పెళ్ళి ఈ కోర్స్ చేసి ఇవన్నీ అయిన తర్వాత కంప్లీట్ గా ఒక స్టేటస్ అంతా మారిపోయింది కదా. వాళ్ళ దగ్గర నుంచి చెప్పాలంటే వాళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్స్ ఏమొచ్చినాయి? రియాక్షన్స్ వాళ్ళు ఏమన్నారు ఎందుకంటే ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళ అన్న కూడా కొంచెం డెత్ అయిండు. వాళ్ళ వీడియో కూడా ఆయనది కొంచెం ఎమోషనల్ గా చేసి వీళ్ళకి చూపించిన. అంటే ఆయన ఎప్పుడో 20 years బ్యాకే డెత్ అయితే ఆ పర్సన్ వచ్చి వీళ్ళతోని మాట్లాడి కలిసి అంత మాట్లాడి చేసినట్టుగా క్రియేట్ చేసి చూపించిన ఫస్ట్ వాళ్ళ వీడియోనే. అట్లా కొంచెం ఎమోషనల్ టచ్ అయింది. నన్నైతే ఎంకరేజ్ చేస్తారు మా ఫ్యామిలీ అయితే ఏమన్నా. కాకపోతే బయట వాళ్ళకే ఉంది బాధ అంతా, ఆ బయట వాళ్ళతోనే. కాకపోతే ఇంకా ఇన్నేం పట్టించుకోకుండా ఇట్లా ముందుకు సాగుతున్నా. కానీ వాళ్ళ నేను చాలా సార్లు హట్ అయినా. చాలా మంది అంటారు ఎప్పుడు మొబైల్ పట్టుకొని ఏదేదో వీడియోలు చేస్తుంటది అని. మా అత్తకు కూడా చెప్పిర్రు వీడియోలు చేస్తుందనా, ఊకే ఎన్ని వీడియోలు చేస్తుంది, ఏం పనిలేదా ఆమెకి అని. కానీ అంటే ఫస్ట్ నాకు మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఎవరు నా జోలికి రారు. కాకపోతే నేను అందరికి చెప్పేది ఏంటంటే హౌస్ వైఫే కదా, ఇంట్లో ఉంటుంది, ఆమె నేర్చుకొని ఏం చేస్తుంది అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా అది హస్బెండ్ వైఫ్కి ఎంకరేజ్ చేసి మనం ఇది నేర్పించిండ్రు అనుకో, ఇంట్లో కూర్చొని సంపాదించి వాళ్ళకేగా ఇచ్చేది, మేమైతే తీసుకోం కదా. ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది మనం ఎక్కడో బయట నేర్చుకునేది కూడా ఇప్పుడు కాలాలు బాగాలేవు కాబట్టి ఇది మన ఇంట్లో కూర్చొని జూమ్ మీటింగ్లోనే కదా నేర్చుకునేది. కాబట్టి నాకు తెలిసి అయితే నిఖిల్ సార్ దగ్గర బెస్ట్. ఇప్పుడు చాలా మంది నేర్పిస్తారు ఇన్స్టాలో, ఎవరు చూడు మేము నేర్పిస్తున్నాం తక్కువకి అంటారు. కాకపోతే మనం సరైన పర్సన్ దగ్గర నేర్చుకుంటేనే మనకు అంత దారి కరెక్ట్ ఉంటుందని నా ఒపీనియన్. నేను ఒక మేడంది చూసినని చెప్పిన వీడియో, కాకపోతే ఆ మేడమే అంత పర్ఫెక్ట్ ఉందంటే ఆ మేడం నేర్పించిన సార్ ఎంత పర్ఫెక్ట్ ఉంటారని నేను ఆ సార్ దగ్గర జాయిన్ అయినా, నిఖిల్ సార్ దగ్గర. నాకు తెలిసి నిఖిల్ సార్ దగ్గర జాయిన్ అయితే పక్కా మంచిగా సెట్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు,
ఇంగ్లీష్ రాదు, ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళి ఏం చేయలేను. అయినా కానీ నిఖిల్ సార్ దగ్గర నేర్చుకొని ఇంత అన్ని వీడియోస్ చేస్తున్నా అంటే గ్రేటే, నాకు నేనైతే గ్రేటే. ఇప్పుడు ఇంతకుముందు నేను బయటికి వస్తే అసలు నన్ను ఎవరు ఏం గుర్తుపట్టపోయేది, ఇప్పుడు ఎవరైనా సరే నన్ను గుర్తుపడుతున్నారు. నేర్చుకున్నా మంచిగా వస్తున్నాయి అమ్మ వీడియోలు, మేము కూడా ఆర్డర్ ఇస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజమే కదా, ఇప్పుడు దేవరకొండ మాత్రమే కదా, హైదరాబాద్ దాకా వచ్చిండ్రు, ఐ డ్రీమ్ స్టూడియోలో కూర్చున్నారు. ఇదంతా కలలానే ఉంది. మంచిగా ఉంది నాకైతే. ఇప్పుడు నేను ఇప్పుడు నిఖిల్ సార్ వల్లనే అసలు ఇదంతా జరిగింది. నిఖిల్ సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అనేవాళ్ళు అనని వాళ్ళు మాటలు అంటారు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అంటుంటారు, కానీ చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. చదువుకున్న వాళ్ళే అంటారు, ఇంకెక్కువ వాళ్ళే మూర్ఖులు ఉంటారు. ఎందుకంటే ఒకరు ఎదుగుతుంటే చూడలేరు, వాళ్ళని ఏదో ఒకటి అంటే వాళ్ళు హట్ అయ్యి వాళ్ళ ఆన్నే ఆగిపోవాలన్న ఉద్దేశంతోనే ఉంటారు చాలా మందికి. ఇప్పుడు ఈ సిటీ కాబట్టి ఒకరినొకరు పట్టించుకోరు. ఊర్లలో ఎట్లా ఉంటుంది, పక్క పక్కన ఉన్న వాళ్ళే ఆమెకు అవసరం, నేను ఉన్నంతసేపు ఒకలా ఉంటారు, నేను లేనంతసేపు ఒకలా ఉంటారు. ఎవరిని ఎప్పుడు నమ్మాలో తెలియదు. అందుకే ఎవరిని పట్టించుకోకుండా నాకేముంది, నాకు మెయిన్ మా హస్బెండ్, ఆయన నన్ను ఏమన్నా అంటే నేను తగ్గాలి, ఎవరేమన్నా మనం తగ్గాల్సిన అవసరం లేదనేసి నా ఫీలింగ్. ఇప్పుడు చాలా మంది మేము ఒక కోర్సు చదువుకున్నాం, లేకుంటే ఇందులో జాబ్ అవుతుంది, లేకుంటే ఇది కష్టం అవుతుంది, నెక్స్ట్ మేము అప్గ్రేడ్ చేసుకోలేకపోతున్నాం అనేవాళ్ళు, కంప్లైంట్స్ అనేవి కొంతమందికి ఉంటాయి. మేము చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదు అనుకునేవాళ్ళు, మాకు తక్కువ శాలరీ వస్తుంది, వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఏఐలో చాలా చాలా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఏమంటారు టీచర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏఐకి ఆ బిజినెస్లకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్, ఇప్పుడు మాకు ఫుట్వేర్ ఉంది, ఇప్పుడు నేను ఇది నేర్చుకుని నా ఫుట్వేర్కి అడ్వర్టైజ్మెంట్లది నేను ఎట్లా చేసుకోవాలన్నట్టుగా ఎవరి ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మా దాంట్లో టీచర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు మా బ్యాచ్లో కూడా. ఇప్పుడు నేర్చుకోనిక మనం ఆ కోర్సే చేయాలి, ఈ కోర్స్ చేయాలని ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది మళ్ళీ నిఖిల్ సార్ చెప్పేది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు మా దాంట్లో కూడా చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు, 8th క్లాస్ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా నేర్చుకొని మంచిగా ఎర్న్ చేస్తుండు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎంత చిన్న పిల్లలకైనా సార్ చెప్పేది మంచిగా అర్థమవుతుంది, ఎవరైనా ఎర్న్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల కానుంచి పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు దాకా ఉన్నారు మా దాంట్లో. ఒక 60-65 ఇయర్స్ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా వీడియోలు ఇవన్నీ అన్ని చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఎలాంటిది మొబైల్ది తెలియకున్నా, జ్ఞానం లేకున్నా మొబైల్ గురించి, అయినా కానీ వాళ్ళు వీడియో ఎర్న్ చేసి మనీ ఎర్న్ చేస్తారు, వీడియోలు చేసి. చాలా మంది నిఖిల్ సార్ దగ్గర స్టూడెంట్స్ నిఖిల్ సార్ దగ్గర నేర్చుకుంటే పక్కా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ శిల్ప, బెస్ట్ విషెస్ టు యూ. ఈ కాన్ఫిడెన్స్ దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయండి. ఈ దేవరకొండలో మిమ్మల్ని చూసి ఇంకొంతమంది రావాలి, మిమ్మల్ని చూసి హైదరాబాద్లో కావచ్చు, మొత్తం ఎవరికైతే కొంచెం డల్ ఉన్నారో, ఎవరైతే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్, ఒక బూస్ట్ అప్, ఇన్స్పిరేషన్. నాకు ఏదైనా సరే ఫస్ట్ ఇంకా నేను నేర్చుకోవాలన్న తప్పని ఉంటారు, ఖచ్చితంగా నేర్చుకుంటా. అంటే ఇప్పుడు ఎవరైనా మనం నేర్చుకోవాలని మనం ముందడిగేసినా మనకు బ్యాక్ బోన్ లెక్క మనకు ఒకరు సపోర్ట్ ఉండాలి. అట్లా ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళకు ఆ పేరెంట్స్ సపోర్ట్ అని ఉండాలి, బయట వాళ్ళ సపోర్ట్ మనకు అవసరం లేదు. మ్యారేజ్ అయిన వాళ్ళకు హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, అత్తమామది కూడా అవసరం లేదు. కాకపోతే అట్లా సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగా సంపాదించి వాళ్ళకే ఇస్తారు, ఏం చేసుకోరు కదా. ఇంత చేదోడు వాదోడుగా ఉంటారు అనేసి నా ఒపీనియన్. మన కాళ్ళ మీద కూడా మనం నిలబడవచ్చు, మనం ఏం చేయలేదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇంట్లో కూర్చొని తింటున్నావు అనే పేరు అలా ఉండకుండా ఏదో ఒక పని చేస్తుందిలే, మనం ఒకరిని అనొద్దు అన్న కాడికి వస్తుంది. ఇప్పుడు ఇంట్లల్లో ఏముంటుంది, ఇప్పుడు ఊర్లల్లో ఏం చేస్తున్నాం, మేము పొద్దుకులు మేము పనికి పోయి వస్తే తిని కూర్చుంటున్నాం అన్న కాడికి వస్తుంది. ఆ మాటలంటే నేను అట్టయిపోతా. అట్లా మనం ఒకరితోని అనిపించుకోకుండా మనదేదో మనం చేసుకుంటే మన జోలికి ఎవరు రారుగా, ఆమె కూడా ఏదో ఒక పని చేస్తుంది మనం అనొద్దు అన్న తాటికి వస్తుంది. అయితే మొన్న నాకేమనిపించిందంటే, ఒక వీడియో చేసిన ఎంపటే, నాకు మ్యారేజ్ యానివర్సరీ, వాళ్ళు 3000 కొట్టేసిరు. అయితే పొద్దుకులు ఎండకి పనికి పోయిన వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడితే వాళ్ళకి 800-1000 వస్తాయి. అలాంటిది నేను ఇంట్లో కూర్చొని ఒక ½ an hour పట్టుకుంటే ఈ డబ్బులు వచ్చినాయి, నాకు మస్తు హ్యాపీ అనిపించింది. దీన్ని బట్టి ఏమనిపించింది, ఆ మోటు పని చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది సెల్లు వాడడం వస్తే, కాబట్టి ఇది నేర్చుకుంటే బెటర్ ఏమో అనేసి నా ఫీలింగ్, ఏఐ నేర్చుకుంటే. ఎందుకంటే సార్ తెలుగులో చెప్తుండు కదా, ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అర్థం కాకుండా అర్థమయ్యేదాకా చెప్తూనే ఉండు. మళ్ళీ క్లాసెస్ ఏంటంటే రికార్డింగ్ ఉంటుంది. ఇప్పుడు సారు 1 hour క్లాస్ చెప్తాడు, ఇప్పుడు ఈ టైంలోనే అందరికి అర్థం కావాలని లేదు కదా, ఆ క్లాసెస్ అన్నీ రికార్డింగ్ ఉంటాయి, లైఫ్ టైం మనకి మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఆ రికార్డింగ్ వీడియోస్ చూసి మనం నేర్చుకోవచ్చు.
కాబట్టి ఎవరైనా సరే నిఖిల్ సార్ దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకోవాలనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే పొద్దుకులు కష్టపడితే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తున్నాయి. ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని కష్టపడితే ఇది కష్టం కూడా కాదు, సెల్తోనే కాబట్టి టైం పాస్తో చేయొచ్చు. నా ఫీలింగ్ అది. ఎస్ శిల్ప, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.